వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా ఆ దేశ తీరంలో మరో చమురు ట్యాంకర్ను అమెరికా దళాలు నిలిపివేశాయి. డిసెంబర్ 10న ఒక ట్యాంకర్ను ఇప్పటికే అమెరికా బలగాలు అడ్డుకున్నాయి. తాజాగా మరో చమురు ఓడను నిలువరించాయి. వెనెజువెలా నుంచి రాకపోకలు సాగించే ఆంక్షలు విధించిన అన్ని చమురు ట్యాంకర్లను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. అమెరికా హోంల్యాండ్ భద్రతా మంత్రి క్రిస్టీ నోయిమ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. సెంచురీస్ అనే ఓడపై అమెరికా హెలికాప్టర్ దిగిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పనామా జెండాతో ఉన్న ఈ చమురు ట్యాంకర్ ఇటీవలే వెనెజువెలా తీరంలో కనిపించింది. ఈ ఓడ అమెరికా ఆంక్షల జాబితాలో ఉందో లేదో స్పష్టత లేదు. అయితే చమురు ట్యాంకర్ స్వచ్ఛందంగానే ఆగిందని, యుఎస్ బలగాలను ఓడపై దిగేందుకు అనుమతించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. వెనెజువెలాలో అమెరికా చమురు కంపెనీలు పెట్టిన పెట్టుబడులపై వివాదాలు, అక్కడి నుంచి అమెరికాలోకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయనే ఆరోపణలతో వెనెజువెలాను అష్టదిగ్బంధనం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. తమ దేశ చమురు కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను వెనెజువెలా తిరిగి ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.